కోల్కతా ఏదైతే ఒక పీజీ మెడికల్ స్టూడెంట్ని రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగిందో హాస్పిటల్లో, అది మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో, అది దారుణమైన పరిస్థితి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరి స్టాఫ్, అందులో నర్సెస్ కూడా చాలా భయాందోళనలకు లోనవుతున్నారు. ఇలాంటి మాఫియా ఒకటి హాస్పిటల్లో ఉందని తెలియడం ఇది ప్రథమంగా అయినా కూడా ఎంతోమంది సిస్టర్స్ని ఎన్నో విధాలుగా సఫర్ చేయడం అన్నది మనము వింటూ వస్తూ ఉన్నాం. అందుకనే చాలామంది సిస్టర్స్ యూజువల్గా డ్యూటీలో ఉన్నప్పుడు ఓ కంపెనీ ఆయన్ కానీ లేకపోతే మేల్ నర్స్ని కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన జరగడం అన్నది కూడా చాలా బాధాకరం. ఒక పీజీ స్టూడెంట్ని దారుణంగా రేప్ అండ్ మర్డర్ చేయడం, యూజువల్గా నర్సెస్ని టీజింగ్ చేయడం అన్నది సర్వసాధారణంగా నైట్ డ్యూటీలో ఉన్న సిస్టర్స్ని, నర్సెస్ని పేషెంట్ అటెండర్స్ సమ్టైమ్స్ టీజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. కానీ నిబద్ధతతో వాళ్ళు డ్యూటీలో ఉండి జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ కాకుండా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో తప్పనిసరి పరిస్థితుల్లో సెక్యూరిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సిస్టర్స్ ఎలాంటి సైలెంట్ ప్రదేశాల్లో కానీ ఎవరు లేని చోట వెళ్ళకుండా ఆ కంపెనీ ఆయా కానీ వార్డ్ బాయ్ కానీ లేకపోతే డాక్టర్ కానీ ఉంటే కానీ అక్కడే పనిచేయడం చాలా మంచిది. దానికి తోడు వార్డ్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటే చాలా సేఫ్. దీంతోపాటు చాలామంది సిస్టర్స్కి హెల్త్ మీద ప్రభావం పడుతుంది. బీయింగ్ నైట్ డ్యూటీస్ కంటిన్యూస్ చేసినప్పుడు వాళ్ళకి ఒకలాంటి సైకలాజికల్ ఎఫెక్టు, ఏదైతే సైకిల్ ఉంటుందో స్లీపింగ్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి సైకలాజికల్లీ దెబ్బతింటాం, ఒబేసిటీ ఆర్ బీపీ, షుగర్ లాంటి సమస్యలు రావడం, అంతేకాకుండా హెల్త్ పరంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం లాంటివి ఈ నర్సెస్కి జరుగుతూ ఉంటాయి. సో ఇటు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, అటు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నర్సెస్కి రెండు విధాలుగా సహకరించే విధంగా మేనేజ్మెంట్ ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడే మన నర్సెస్కి ఎలాంటి ఇబ్బందులు కాకుండా నైట్ డ్యూటీలో సేఫ్గా చేయగలుగుతారు. ఈ ఆకతాయి పేషెంట్ అటెండర్లు ఎవరన్నా ఉన్నా, లేకపోతే క్యాజువాలిటీ ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు వారితో వచ్చే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అప్పుడప్పుడు విచిత్రంగా నర్సెస్ తోటి ప్రవర్తించడం, తద్వారా నర్సెస్ హ్యూమిలియేట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఇష్యూలు జరగకుండా మేనేజ్మెంట్ కానీ, సూపరింటెండెంట్ కానీ, లేదా సెక్యూరిటీ సిస్టమ్, హౌస్ కీపింగ్ సపోర్ట్గా ఉంటూ ఇటు సిస్టర్లకు, అటు లేడీ డాక్టర్లకి, నర్సెస్కి సపోర్ట్గా ఉండి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లోనవ్వకుండా కాపాడుకోవాల్సిన అవసరం మన సిస్టమ్, మన గవర్నమెంట్కు ఉంది.